మళ్ళీ తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పేరుతో మళ్ళీ ముందుకు వస్తున్నారు. అసలు ఏంటి ఈ సమ్మేళనం వల్ల ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులను మాట్లాడిద్దాం, అనంతరం వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఎట్లా చూడాలి సార్, ఏంటి అసలు ఈ సమ్మేళనం పేరుతో మళ్ళీ ఉద్యమకారులను ఏకం చేశారు? గత రెండు ప్రభుత్వాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పరిపాలనలో, ఈ 2.5 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ఏ ఆంధ్ర బడా పెట్టుబడిదారులనైతే తెలంగాణ తరుముదామని చెప్పేసి ఉద్యమం చేసిందో, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అదే మెగా కృష్ణారెడ్డికి, అదే నవయుగ కాంట్రాక్టర్కి, అదే గంధి మల్లికార్జునరావుకి, అదే బడా పెట్టుబడిదారులకి తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత ప్రధాన వేదికగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి వాటా 48%, అంటే దాదాపు 1,00,000 కోట్ల దోపిడీలో 50,000 కాంట్రాక్ట్ విలువ అతనిది. ఊరికే ఆషామాషి విషయం కాదు. ఈరోజు నవయుగ కాంట్రాక్టర్, ఆంధ్ర కాంట్రాక్టర్, ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పరిపాలనలో ఆయనది పెద్ద వాటా. సామాన్యమైనటువంటి తెలంగాణలో ఉండేటువంటి కాంట్రాక్టర్లు, సర్పంచులకి, మిగతా వాళ్ళకి బిల్లులు లేక చచ్చిపోతున్నారు. ఉద్యమకారులు చనిపోయారు, అమరవీరులు చచ్చిపోయారు. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి అనేక ప్రజలు ఘోరమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రొక్యూర్మెంట్ అంతులేనటువంటి దోపిడీ రైతాంగంలో జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం సాధించినటువంటి ప్రగతి కాదు, అత్యంత ఘోరమైన దుర్గతి, అత్యంత ఘోరమైన తిరోగమనం. అయితే 8 క్వింటాలకు 8 కిలోల నుంచి 15 కిలోల కాంగ్రెస్ ప్రభుత్వమా? ఖచ్చితంగా తెలంగాణలో అంతులేనటువంటి దోపిడీ ఈరోజు జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు ఇచ్చే రైతు బంధు కానీ, ఇచ్చేటటువంటి రైతు బోనస్ కానీ ఎందుకు పనికి మాలినటువంటిదిగా పోయింది. అదే సందర్భంలో ఈరోజు గత మొత్తం పీరియడ్లో కూడా ఉద్యమకారులకి కానీ, ఉద్యమ ప్రజలకి కానీ ఏ రకమైనటువంటి భూమిక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఏ రకమైనటువంటి స్థానము లేదు. ఇప్పుడేదో వస్తుందనేటువంటి ఆశ ఎంత మాత్రం లేదు. అంటే చాలా ఆశలతో భూములు, మిగతా వాళ్ళు ఇవన్నీ ఆశలతో పయనిస్తున్నారు. కానీ గత ప్రభుత్వము, ఈరోజు ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోర్కెలకి పూర్తి విరుద్ధమైనటువంటి విధంగా నడుస్తూ ఉంది. ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ విఫలమైపోయి బడా పెట్టుబడిదారుల తెలంగాణ, బడా బాబుల తెలంగాణ, దోచుకునే తెలంగాణగా మారింది. భౌగోళిక తెలంగాణ, జయశంకర్ గారి అన్నటువంటి భౌగోళిక తెలంగాణ గత ప్రభుత్వంలో ధరణి పేరిట భూ కబ్జాల తెలంగాణగా మొత్తం మారింది. లక్షలాది ఎకరాల ప్రజల విలువైనటువంటి భూములు గ్రామాల నుంచి పట్టణాల వరకు రాత్రికి రాత్రి రహస్యమైపోయి బడా రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ల, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పరమైపోయినాయి. ఈరోజు సేమ్ ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అదే దాన్ని, భూభారతిని, అదే ధరణి కంటే అత్యంత హీనంగా ఈరోజు కూడా భూములన్నీ కూడా రోజు పత్రికల్లో ప్రజల విలువైనటువంటి పట్టా హక్కుల భూములు, ఒక క్యాపిటలిస్ట్ సొసైటీలో ఒక సొంత ఆస్తికి రక్షణ ఉంది. కానీ మన తెలంగాణలో ప్రజల కష్టార్జితమైనటువంటి, ప్రజల ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి భూములకు కూడా, వాళ్ళ సొంత భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ విధమైనటువంటి దుస్థితిలో గతంలో ఉంటే, ఈ విధమైనటువంటి దుస్థితిలో ఈరోజు ఉంటే, ఈరోజు ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో ఫేక్గా ఉంటే తప్ప మరొకటి ఉంటుంది. మరొకటి ముఖ్యమైనటువంటి విషయం, కట్టినటువంటి నిధులు, ఉద్యోగాల పేరిట గత నీళ్ల పేరిట ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ అంతా కేసీఆర్ కాళేశ్వరం 1,00,000 కోట్ల అప్పులు చేశాడు. 1,00,000 కోట్ల రుణానికి ఈరోజు మనం ఇప్పటికే 78,000 కోట్ల రూపాయల అప్పులు మనం కట్టాము. ఈరోజు ఆ కాళేశ్వరం మొత్తం అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా 30,000 కోట్ల రూపాయలది మొత్తం కూలిపోయింది. అది రిపేర్ చేయడం కూడా అసాధ్యం. ఈరోజు 2.5 ఏళ్లలో 3 బ్యారేజీలు కట్టి 1,00,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు తెలంగాణ డబ్బు అప్పులు తెచ్చి వెచ్చిస్తే ఆ పన్నుల ఆ భారాన్నంతా మనం మోస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిగట్టు కడతానని చెప్పేసి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయినటువంటి బ్యారేజీ కాడికి వచ్చి వాగ్దానం చేస్తే 2.5 సంవత్సరాలైనా ఈనాటికి తుమ్మిడిగట్టు నిర్మించలేదు. ఈరోజు తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి కరువు పాపానికి రాష్ట్రంలో కృష్ణానదిలో ఎక్కడ నీళ్ళు లేవు, గోదావరి నదిలో ఎక్కడ నీళ్ళు లేవు, అప్పర్ గోదావరి, మధ్య గోదావరి ఎక్కడ నీళ్ళు లేవు, కృష్ణానదిలో కింద నుంచి పై వరకు ఎక్కడ నీళ్ళు లేవు. నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎల్నైనా వచ్చింది, కేవలం ప్రాణహిత నదిలో మాత్రమే నీళ్లున్నాయి, తుమ్మిడిగట్టు దగ్గర మాత్రమే నీళ్లున్నాయి. ఈ రోజుకి 2.5 ఏళ్లలో మీరు ఎందుకు ప్రాజెక్టు కట్టలేదని చెప్పేసి రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఉంది. నిజంగా తెలంగాణలో
తుమ్మిడిరెడ్డి ప్రాజెక్టు కనుక కట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ కరువు తీరేది. తెలంగాణ గోవర్ధన్ గారు ఒక విషయం చెప్పారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లస్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు దుర్మార్గమైనటువంటి అన్యాయం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మామూలు విషయాలు కాదు, ప్రజా పోరాటం తప్ప ఆకాంక్షల పేరిట. ఏం చెప్తారు అంటే తెలంగాణ ఉద్యమకారుల పేరుతో మళ్ళీ మీటింగ్లు పెడుతున్నారు, 10 సంవత్సరాలు లేని సమ్మేళనం మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? గత చరిత్రలో తెలంగాణ ఉద్యమ క్రమంలో 69 ఉద్యమంలో కానీ, పాత ఉద్యమంలో కానీ, మలిదశ ఉద్యమంలో 90వ దశకంలో ఉద్యమంలో కానీ, సాధించుకున్నటువంటి 2021వ శతాబ్దపు ఉద్యమంలో కానీ జరిగినటువంటి గత చరిత్రలో జరిగినటువంటి లోపాలని, ద్రోహాలని మరొక్కసారి జరగనీయకుండా గతాన్ని సమీక్షించుకొని వర్ధమానాన్ని బేరీజు వేసుకొని భవిష్యత్తులో మరొక్కసారి ద్రోహం చేయని విధంగా ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటాడు, ఏమంటాడంటే ఆధునిక ప్రభుత్వాలన్నీ బడా పెట్టుబడిదారుల వ్యవహారాల్ని నడిపే కమిటీలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, దేశంలో ఉన్న వాళ్ళు ఇది కూడా ఈ ఉద్యమకారుల కమిటీ కూడా ఈ ఉద్యమకారుల కమిటీ ఈరోజు ప్రభుత్వ బంధనాల నుంచి బయటపడి భవిష్యత్తులో స్వతంత్రంగా తెలంగాణ అస్తిత్వాల్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలని, ప్రజా తెలంగాణని, సామాజిక తెలంగాణని, బడా పెట్టుబడిదారులు లేనటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి తెలంగాణని సాధించుకోనంత కాలం పాటు ఈ బాధలు, ఆవేదన, దోపిడీ, అంతులేని ఉక్కుపాదం, అంతులేని రాక్షసత్వం, అంతులేని రక్తపు ప్రజా దోపిడీలో ప్రజలు అమరులుగా మారడం, ప్రజలు నిరాశ్రయులు కావడం, ఇవన్నీ కూడా కొనసాగుతాయి. అంతవరకు ప్రత్యామ్నాయం లేదు. చెప్పండి అన్న, ఏం చెప్తారు ఈ సమ్మేళనం, ఉద్యమకారుల మళ్ళీ సమ్మేళనం పేరుతో ఎట్లా చూడొచ్చు? తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ అమరుల యొక్క పునాదులపైన నిర్మించుకున్నటువంటి తెలంగాణలో ఈ తెలంగాణ ప్రజలకు వారి అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పేసి కలలు కన్నారు. ఆ కలలు ఇప్పటికి కూడాను కళ్ళలైపోయినాయి. ఆ కలలు ఇవాళ వడియాశలైపోయినాయి. నేను అంటున్నాను, వాళ్ళు ఆనాడు గమ్యాన్ని ముద్దాడిరు, లక్ష్యం నెరవేరేదాకా పోరాడిరు, మడమ దిప్పలేనటువంటి ఉద్యమం చేసి అమరులయ్యారు. వారి యొక్క అమరుల సాక్షిగా ఏవైతే ఆనాడు ఈ పాలక వర్గాలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అమలు చేయకపోగా వాటన్నిటిని కూడా పెడచెవిన పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమమే ఒకటి పరిష్కారం, అది ప్రజల్లోనికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కోదండరాం సార్ గారు ఆనాడు జేఏసీకి చైర్మన్గా ఉండి ఉద్యమాన్ని నడిపించినప్పుడు ఇవాళ మేము అంటున్నాం, కోదండరాం సార్ గారు ఆ కమిటీలో ఉన్నప్పటికీ సైతం పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావించడం లేదు. ఎందుకంటే కోదండరాం సార్ గారు ఏదైతే ఇవాళ పదవి ఉందో అది ఉనుక ఊడితే పోతుంది, తౌడు దాల్తే పోతుంది. ఆ ఉద్యమాల్లో వచ్చినటువంటి ఆ పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి ప్రజల్లోనికి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పాలక వర్గాలు ప్రజలకు హామీలు ఇచ్చినాయి, హామీలను నెరవేర్చకపోగా దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర పెత్తందారి యొక్క విధానం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇవాళ ప్రాజెక్టులలో కానీ, భూములలో కానీ, లేదా ఇండస్ట్రియల్ రంగంలో కానీ, లేదా రాజకీయ రంగంలో కానీ ఇవాళ అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం కింద నలుగుతున్నటువంటి అమాయక ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. కనుక ఇవాళ ఆంధ్ర పెత్తనం మళ్ళీ కొనసాగుతూ ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ, లేదా రోడ్ల విషయంలో కానీ, లేదా భూముల విషయంలో కానీ, లేదా ఇవాళ కార్పొరేట్ రంగాలలో ఉన్నటువంటి వైద్యం కానీ, విద్య కానీ అన్నిట్లలో కూడా కనుసన్నలలో వాళ్ళ యొక్క ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఇది కొనసాగినంత కాలం ఈ ప్రజలకు న్యాయం జరగదు. ఇవాళ చాలా సందర్భంగా ప్రజలు అడుగుతూ ఉన్నారు, మేము అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కేవలం ఏవైతే 250 గజాల ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఒక చిన్న కోరికను మీ ముందు పెట్టారు. ఇవాళ మా బిడ్డలు అనేక రకాలుగా, అనేక సంవత్సరాలుగా, అనేక శతాబ్దాలుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండి ఇవాళ ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, అదేవిధంగా బీటెక్లు, ఎంటెక్లు చేసి గడ్డాలు పెంచుకొని రోడ్ల పొంటి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదా? ఇవాళ గుండెకాయ లాంటిదని చెప్పేసి సింగరేణి మాట్లాడారు. ఆనాడు ఎట్లా చూడొచ్చు అన్న, ఇవాళ 12.5 సంవత్సరాల నుంచి ఎప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ జరగలేదు. మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, దాంట్లో ఎమ్మెల్సీని వేసింది, ఒక మాజీ ఎమ్మెల్సీని వేసింది. ఎట్లా చూడొచ్చు దీన్ని? మేము ఈ కమిటీలు అన్నీ కూడాను గతంలో అనేక కమిటీలు వేశారు. శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఆ కమిటీ కూడా నానాడు లెక్కలు తీస్తామని చెప్పింది. గొల్లోళ్ళు గొర్రెగాసేటటువంటి వాళ్ళకున్న తెలివి కూడా వాళ్ళకు లేదు. గుర్రం మంద కాడికి పోయి దీన్ని లెక్క పెట్టరా అని చెప్పేసి అంటే 100 గొర్రెలు ఉన్నాయని చెప్తే ఆ గొర్రెల కాపరి యజమాని చెప్పాడు, అరే అందులో ఒకటి నక్క ఉన్నది రా భయ్,
అందులో ఒక మేక ఉన్నది రా భయ్, అందులో ఒక కుక్క ఉన్నది రా భయ్, ఆ కుక్కను కూడా మీరు మేకల్లాగా లెక్కలు కట్టారు, మీ కమిటీ ఏం కమిటీరా అని చెప్పేసి ఆనాడు చదువు సంధ్య లేనటువంటి గొర్రెల కాసేటటువంటి గొర్రెల కాపరి చెప్పాడు. మరి మేధావులందరూ ఎక్కడ వెళ్ళారు? ఇవాళ ఈ కమిటీలో వేసినటువంటి ఈ మేధావులందరూ కూడాను గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో అన్యాయం జరిగితే ఆలోచించేటటువంటి తెలివి జ్ఞానం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడాను కాలయాపన చేసేటటువంటి కమిటీలే. ప్రజల్లోనికి బాధ్యత రావాలి, ప్రజల్ని కలుపుకోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజా ఉద్యమ పోరాటాల నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఇవాళ మీ దగ్గర మొత్తం కూడా సర్వే కమిటీ ఉన్నది, సర్వే లెక్కలు ఉన్నాయి. ఇవాళ ఆవులు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి, భూములు ఎన్ని ఉన్నాయి, మనుషులు ఎందరు ఉన్నారు, ఇవాళ నిరుద్యోగులు ఎందరు ఉన్నారు, ఉద్యోగులు ఎందరు ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు ఎందరు ఉన్నారనేటువంటి సమగ్రమైన లెక్క ఉంది. ఈ లెక్క ప్రకారంగా మీరు ఇలా తలుసుకుంటే, ప్రభుత్వం తలుసుకుంటే 24 గంటలలో ఏ గ్రామంలో, ఏ వాడలో, ఏ పట్టణంలో, ఏ ఏరియాలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేటువంటి విషయాన్ని తేలవచ్చు. సన్నకారు చిన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారనేటువంటి చెప్పొచ్చు. మరి ఈ కమిటీలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? ఈ కమిటీలు కేవలం ఇవాళ రేపు మళ్ళీ ఎన్నికలలో దీన్ని కాలయాపన చేసి ఆ విధంగానే దీన్ని కాలయాపన చేసేసి ప్రజలకు మరొకసారి అన్యాయం చేసేటటువంటి దిశ వైపునే ఉన్నాయి. ఈ కమిటీలకు లెక్కలు ఎందుకండి? లెక్కలు మీ దగ్గరనే ఉన్నాయి కదా, భూముల లెక్కలు ఉన్నాయి. ఇలా మేము అంటున్నాం, గత 40 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో మంచిర్యాల గడ్డ మీద ఈ పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినాం. మేము ప్రజాప్రతినిధులం కాకపోవచ్చు, కానీ ప్రజా నాయకులుగా మేము పనిచేశాం. ఇవాళ మా నాయకత్వంలో ఆనాడు దాదాపు ఈ మంచాల నాడి గడ్డ మీద 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అరెస్టులు అయినాం, దెబ్బలు తిన్నాం, జైలుకు వెళ్ళినాం, అనేక ఉద్యమ పోరాటాలు నడిపించినాం. మరి ఒక సంస్థను నడుపుతున్నటువంటి ఒక సోషల్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మేమే ఈ ప్రజలకు 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ రాష్ట్ర నడి గడ్డ మీద ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసినటువంటి మీకు అధికారం ఇచ్చినటువంటి వాళ్ళు మీరు ఇవాళ మీరు ఇళ్లకు గుంట భూమి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదా? హోమ్ స్టేట్ యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ చట్టం చెప్తా ఉంది, 70 గజాల భూమి నిరుపేదలైనటువంటి పేదవాళ్ళకి ఇవ్వచ్చని చెప్పేసి మీ చట్టం చెప్తా ఉంది. మరి ఈ చట్టాలన్నీ మీకు తెలియవా? మరి ఇవాళ మీరు ఆ భూములు వంచడానికి కోసం ఏం ఆటంకాలు వచ్చినాయి? ఇవాళ 250 గజాల భూమి ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆనాడు రైలుకు ఎదురుగా వెళ్ళి ప్రాణాలు ఇచ్చారు, ఉరితాడును ముద్దాడి ఆనాడు ప్రాణాలు ఇచ్చారు, రివాల్వర్ పెట్టుకొని కాల్చుకొని ఆనాడు ప్రాణాలు ఇచ్చారు. తెలంగాణ కావాలి, తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే పేద ప్రజల యొక్క బతుకులు మారుతాయని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను ప్రణంగా పెట్టారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పుట్టేడు దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకు తిందాడంటే తిండి లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వాళ్ళు మా కొడుకులు మమ్మల్ని అందిపుచ్చుకున్నటువంటి కొడుకులు మాకు వచ్చారు, ఇవాళ మా బాధలన్నీ తీరుస్తారనేటువంటి వడియాసలు అయిపోయి ఇవాళ వాళ్ళందరూ బోరున ఏడుస్తూ ఉన్నారు. ఆ ఉద్యమ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అమరులైనటువంటి కుటుంబాలను ఈనాటి వరకు మీరు మొక్కుబడిగా అక్కడక్కడ చూడవచ్చు, కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ అందుకే అడుగుతా ఉన్నాం, 250 గజాల భూమితో ఈ సమస్య పరిష్కారం కాదు. అదేవిధంగా నిరుద్యోగంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మొత్తం షాండ్ మాఫియా జరుగుతూ ఉంది, ఇవాళ ల్యాండ్ మాఫియా జరుగుతూ ఉంది, అదేవిధంగా ఇలా మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది, ఇలా డ్రగ్ మాఫియా జరుగుతూ ఉంది. మొత్తం కూడా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల యొక్క నరమాంసాల్ని పీకు తినేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉంది. దీన్ని ఎందుకు కట్టడి చేయడంలో మీరు వైఫల్యం చెందుతారో చెప్పాలి. ఈ భూమి ఇవ్వడానికి కోసం ఇలా పరంపో భూములు ఉన్నాయి, బినామీ భూములు ఉన్నాయి, పంచరాయి భూములు ఉన్నాయి, మందోట భూములు ఉన్నాయి, అదేవిధంగా ఖబరస్థాన్ భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, ధర్మాదాయ భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడాను యుద్ధ ప్రాతిపాదిక పైన మీరు ఎంక్వైరీ చేసి 24 గంటలలో ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏ ప్రభుత్వ భూమి ఉన్నదో బేషరతుగా బాజాప్తుగా బయటికి తీసి వీళ్ళందరూ కూడా ఉద్యమకాలకు ఇవ్వచ్చు కదా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను బరిగిరించి కొట్లాడితే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆనాడు పథకాలు ఇచ్చారు కదా. మరి ఇచ్చినప్పుడు అది ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆనాడు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రం ఈ దేశం మా స్వతంత్రం కావాలి, పరాయి పాలన పోవాలని కొట్లాడితే వాళ్ళందరికీ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినాయి. మరి మీకేమటం వచ్చింది? 10.5 సంవత్సరాలు అయింది. ఇవాళ ఫామ్ హౌజులలో జన్వాడ ఫామ్ హౌస్, అదేవిధంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్, అదేవిధంగా హెలికాప్టర్లు, అదేవిధంగా కనీసం 4 రూపాయలు సినిమా చూద్దాడంటే లేనటువంటి నాడు ఆ గోనె ప్రకాశ్రావు సార్ బాగా చెప్తా ఉంటాడు. నా ఎస్టీడీ బూత్ కాడ కూకొని అర్రులు సాస్తా ఉంటే 4 రూపాయలు ఇచ్చేస్తే పోయి సినిమా చూసి వచ్చినటువంటి వాళ్ళు ఇలా 30 లక్షల వ్యాచులు పెట్టుకొని ఇలా భూములను కూడా కబ్జాలు చేసుకొని ఇలా విలాసమైనటువంటి జీవితాలు గడుపుతూ హెలికాప్టర్లలో తిరుగుతూ ఉంటే ఇదే నా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటిది అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం కూడా తెలంగాణ 4.5 ఇప్పటి ప్రభుత్వానికి మీరేం చెప్తారు? ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కమిటీ ఏదైతే వేసిందో ఈ కమిటీ కాలయాపన కావద్దు. గతంలో శ్రీకృష్ణ కమిటీ వేశారు, గతంలో 3 మెన్ కమిటీ వేశారు, గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక కమిటీలు వేశారు. ఆ కమిటీలన్నీ కూడా బుట్టదాఖలైపోయాయి, ఆ కమిటీలన్నీ కూడా కాలయాపన జరిగిపోయాయి. అట్లాంటి కాలయాపన జరగకుండా యుద్ధ ప్రాతిపాదిక పైన ఇప్పటికైనా మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని, మీ మానవత్వాన్ని, మీ ప్రజల పక్షాన ఉన్నటువంటి మీ వైఖరి తెలియజేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ యుద్ధ ప్రాతిపాదిక పైన సర్వేలు జరపండి, గ్రామాలలో నివేదిక
తేల్చుకోండి, భూములను తీయండి, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యను తీయండి, ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యను తీయండి, అవన్నీ డాటాలు తీసేసి ఉందడ పెట్టేసి ఇదే కమిటీతోటి యుద్ధ ప్రాతిపదిక పైన పరిశీలన చేసేసి వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చూడమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కమిటీలలో ఉన్నటువంటి కోదండరామ్ సార్ గారికి ఒక పిలుపునిస్తా ఉన్నాం. కోదండరామ్ సార్ గారి యొక్క పదవి ఇవాళ దాంట్లో ఉండి వాళ్ళని కట్టడి చేయడానికి కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు. మేము అంటున్నాం ఆ పదవి అనేటువంటిది మీరు ఎమ్మెల్సీగా వచ్చారు, అంతకన్నా ముందుగా జేఏసీ చైర్మన్గా ఉన్నారు, 4.5 కోట్ల మంది ప్రజల ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇవాళ ఆ పదవి ఉనుక ఊడితేవాయే తలుతేవాయే, ఆ పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ప్రజల్లోనికి రండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, తెలంగాణ ప్రజల యొక్క బాధలు చూడండి. ఇవాళ పాపం వాళ్ళందరూ కూడాను ఆ అమరులైనటువంటి కుటుంబాలలో పేదవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పని లేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హాస్పిటల్కు వేదాడంటే ఇవాళ కనీసం ఫీజు కట్టేటటువంటి స్థితిలో లేరు. 1 కిలో బియ్యం కొనుక్కుందాడంటే కూడా ఇవాళ వాళ్ళ పూటలు గడవట్లేదు. వాళ్ళు నానా రకాల పుట్టెడు దుఃఖంతో బాధపడుతున్నారు అమరులైనటువంటి కుటుంబాలు. అదేవిధంగా జైళ్లలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, అదేవిధంగా బైండ్ ఓవర్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు, అదే రోజు నిరంతరం భార్య పిల్లలను ఇల్లును అన్నింటినీ కూడా వదులుకొని జేఏసీ టెంట్ కాడ వచ్చేసి తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి, తెలంగాణ కోసం తెగించి కొట్లాడతాం, ఆ తెలంగాణ వస్తేనే మా బతుకులు మారుతాయని పుట్టెడు ఆశతో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 10-12 సంవత్సరాలుగా మొక్కవని ఉద్యమం చేశారు. వాళ్ళకు న్యాయం జరిగేటటువంటి దిశ వైపు మీరు ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదిక పైన కళాకారులను, ఉద్యమకారులను, పోరాట యోధులను, విద్యార్థులను, యువకులను, మహిళలను, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మీడియా మిత్రులను అందరినీ కూడాను పరిగణలోకి తీసుకోవాలి. ఏ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా నాడు రోడ్లు ఎక్కారు. ఆడ అరకగట్టేటటువంటి రైతు వచ్చేసి నాగ ఇడిచిపెట్టేసి వచ్చి ఇవాళ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆడ కమ్మరి కొలివి దింపటైనా అది వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడ పాల్గొన్నాడు. డ్రైవర్ నడిపేటటువంటి అయినా నడు రోడ్డు మీద పెట్టేసి వచ్చేసి పనిచేసారు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని రకాల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవడు అబ్బసొత్తు కాదు, తెలంగాణ ఏ ఒక్కడి ద్వారా రాలేదు. తెలంగాణ 4.5 కోట్ల మంది ప్రజలు తెగించి కొట్లాడితేనే వచ్చింది కనుక ఆ మొత్తం మంది ప్రజలకు న్యాయం జరగాలి. ఇలాంటి కమిటీలు యుద్ధ ప్రాతిపదికమైన పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ లేకపోతే గతంలో ఉన్నటువంటి కమిటీలకు ఉన్నటువంటి దిక్కుమాలిన ఏవైతే కితాబులు మీకు కూడా వస్తాయనేటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము యుద్ధ ప్రాతిపదికమైన పనిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కమిటీకి మేము విజ్ఞప్తి చేస్తూ వీళ్ళందరూ కూడా న్యాయం చేసే దిశ వైపు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చెప్పండి అక్క, ఏం చెప్తారు ఒక్క మాటలో ఈ మీటింగ్ మీద మీ ఒపీనియన్? మీటింగ్ అంటే తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ ప్రజాప్రతినిధులు కాదు. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో చాలా అమూల్యమైనటువంటి పోరాటం, అది ప్రపంచంలోనే ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. యావత్ మంది ప్రజలను, సంటి పిల్లలతో సహా వృద్ధులు, అనేక మంది సకల జనులు రోడ్ల మీదకి వచ్చి చేసినటువంటి సమ్మె తెలంగాణ ఇవాళ ఏమైంది, భౌగోళికంగా మాత్రమే వేరుపడ్డది. ఈ తెలంగాణలో ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం, తర్వాత విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు, మహిళల సమస్యలు ఏవి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిష్కరించబడలేదు. కాబట్టి తెలంగాణ రావడం అంటే మేము ఆ రోజే చెప్పినాం, తెలంగాణ అంటే పాలకులు మాత్రమే మారుతారు. ఓ కొద్దో గొప్ప ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపించి వాళ్ళేదో పబ్బం గడుపుకొని పాలకులు మారారు. ఇవల్ల అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులుగా గుర్తించి వాళ్లకు భూములు ఇస్తామని, లేకపోతే 12.5 సంవత్సరాల తర్వాత ఈరోజు సమ్మేళనం మళ్ళీ జరిగింది. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉన్నాడు, 12 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాలేదు. దీని మీద ఒక చర్చ జరుగుతుంది బయట, మళ్ళీ ఏదో జరిగిపోతుందేమో. దీని మీద చెప్పండి. చర్చ మంచిదే, అంటే మేమేమంటున్నామంటే చర్చ జరగడం తప్పు కాదు, కానీ ఈ చర్చ కాలయాపన కావద్దు. ఈ చర్చ ఎన్నికల దాకా కొనసాగించి మళ్ళీ ఎన్నికల ముందు ఒక వాగ్దానం ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల కోసం దీన్ని ఉపయోగించుకోవద్దు. అవుట్ రైట్గా నిర్ణయం తీసుకోవడానికి ఎవరి ఆటంకం లేదు. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రజల్లోకి రావడము, చర్చ చేయడము, కమిటీలు వేయడము, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఉద్యమకారులు, అమరవీరులు వల్ల తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ విస్మరించిండు. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరి మీద తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసులు కొట్టివేయబడలే. మేమందరం సుదీర్ఘకాలం పాటు జైలుకు వెళ్ళాము, మేము కేసులకు వెళ్ళాము. మేము మరోసారి పోరాటం చేసి నిరసన తెలియజేసిన తర్వాత మరోసారి ఎన్నికలకు పోయే ముందు తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు కొట్టివేయబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద 11 కేసులు, మహిళా జేఏసీ మీద, ఎక్కడ పురుషులకు గాలే. ఇవాళ నా మీద 28 కేసులు. అంటే కేసుల కోసమో, ఇవాళ మేము ప్రశంసల కోసమో, ఆస్తుల కోసమో, పత్రాల కోసమో ఏమో వస్తుందని ఆ రోజు ఊహించుకొని చేయలే. ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినాం. పిల్లలను వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి మహిళలు. కానీ వాళ్ళు ఏం జరిగింది, ఎన్నికలకు వచ్చేసరికి, పాలనా రంగంలోకి వచ్చేసరికి ఎవరు ఉద్యమకారులు లేరు, దాదాపు లేరు. కాబట్టి ఇవాళ మళ్ళీ
మేము ఆశ అందరూ జరగాల్సిందే, అది నిజంగా అమలు జరిగితే జరగాల్సిందే. నిజంగా ఇందాక అన్న చెప్పినట్టు భూములు ఉన్నాయి, ఇక్కడ భూములు వంచండి. ఇవాళ ఇంత మొత్తం అంతా కొడితే 100 మంది 200 మంది కాలేదు ఒక ప్రాంతానికి. మీరు ఏరి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భూమి 100 ఎకరాల భూమి వల్ల ఎవరు కబ్జా చేసుకుంటున్నారు, ఎవరి చేతులలో ఉంది? మీకు తెలియని అది మీకు తెలియందా? ఈ పాలకులకు తెలియందా? బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియలేదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియలేదా? ఏ పాలకునికి తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి కానీ బంజర భూములు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఒక్క మాటలు ఏం చెప్తున్నారంటే కాలయాపన కోసం వేసే కమిటీ అని అనిపించుకోవద్దు, ఎన్నికల లాబింగ్ కోసం దీన్ని ఉపయోగించుకోవద్దు. మీరు తక్షణ నిర్ణయం తీసుకోండి. కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కోదండరామ్ సార్ ప్రజల మనిషి, జేఏసీలో ఉన్నారు. కోదండరామ్ సారు మాటే ప్రామాణికమైతే ఎమ్మెల్సీ కూడా, కానీ మేము అట్లా చూడట్లేదు. మేము సార్ అంటే ఒక నమ్మకం, కానీ సారు మాటే ప్రామాణికంగా తీసుకొని అమలు చేస్తారా? సారు మాటకంతా ఉంటే ఇవాళ ఇచ్చినటువంటి ఆర్జీలు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమకారులు కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మంది ఇలాంటి ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యోగాలు రాని ఇప్పటికీ ట్యాంకు బండి మీద పోరాటం చేసి అక్కడ సాగరహారంలో పాల్గొన్నటువంటి వాళ్ళకు ఇప్పటికీ ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతుంది యువత. అంటే ఈ దేశంలో ఆకలి దరిద్రం ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా విలయతాండవం చేస్తూ ఉంది. ఉద్యమకారులకు ఏదో చేస్తానని వచ్చారు, కాలయాపన చేయకుండా తక్షణమే ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన పాపాన కేసీఆర్ పోలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది 2 సంవత్సరాల తర్వాత. ఇంకో 2 సంవత్సరాలు మీరు కాలయాపన చేయద్దు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు కాలయాపన చేయకుండా నిర్ణయాన్ని అమలు చేయండి. ఈ పరిశీలన పేరుతో కమిటీలను పంపించి మళ్ళీ ఈ కొట్లాటలు తగులు ఇదేదో మళ్ళీ పరిశీలనకి వెళ్ళి వీళ్ళు లేరని వాళ్ళు ఉన్నారని కాకుండా పారదర్శకంగా పరిశీలన ఉండాలి, ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరగాలి. ఇప్పటికే గతంలో కాలక్షేపం జరిగింది, ఈ కాలక్షేపం మళ్ళీ ఉండదు. చెప్పండి, ఏం చెప్తారు మీరు కూడా? తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తుల గుర్తించి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశాన్ని కానీ అదొక బెనిఫిషియర్స్గా వాళ్ళని చేయడం అనేది సంతోషకరమైన విషయం. ఈ విషయంలో నిర్దిష్టకరమైన నిర్ణయం కానీ దాన్ని ఫలానా పద్ధతిలో వెంటనే అమలు చేస్తామని కానీ తెలియపరిచినటువంటి విషయాలైతే ఇంతవరకు స్పష్టంగా కనబడటం లేదు. కాబట్టి నిర్దిష్టకరమైన ప్రోగ్రాం తీసుకొని యావత్తు తెలంగాణ ప్రజలు పాల్గొన్నటువంటి అందులో ప్రత్యేకంగా భావవ్యాప్తి కోసం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమకారులు అనేక రీతుల్లో వంట వార్పు నుంచి మొదలుకొని అనేక కార్యక్రమాల్లో ప్రజలను విరివిగా పాల్గొనే విధంగా వాళ్ళు కృషి చేసింది. అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమకారులను ప్రత్యేకించి గుర్తించాలనే ఆకాంక్ష కలిగి ఉన్నటువంటి ప్రభుత్వము వెంటనే త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని వాళ్ళను లబ్ధిదారులను చేయడం అయితే స్వాగతించవలసినటువంటి విషయమని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఏం చెప్తారు? 12.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉద్యమకారుల పేరుతో మీటింగ్, ఏం చెప్తారు? అంటే ఇంతవరకైతే ఒక రూపం అయితే తీసుకునే పరిస్థితే ఉన్నది. ఒక నిర్దిష్టకరమైన ప్రణాళికతో వీళ్ళను ప్రత్యేకించి గుర్తించవలసిన ఆవశ్యకత అయితే ఉన్నది. వాళ్ళను పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. మరి పెడతానంటే ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ఏదైనా చెప్పాలంటే ఏంటంటే ఇది పాతదే కొత్త పేరు మీద పాత విధానాలే కొనసాగుతున్నాయి. దానిలో తేడా ఏం లేదు. మనం చూస్తున్నాం కదా. చెప్పడం కాదు, వాగడం కాదు, అమలు చేసి చూపించాలి ఎవరైనా. ఒకే బక్వాస్ బంద్ కర్నా కామే रहना हमेशा के लिए. కాబట్టి నువ్వేదో ఇక 2.5 సంవత్సరాలు 2 ఉన్నాయి కదా, 2.5 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఇప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని ఏకదాటిగా నువ్వు ముందుకొస్తే ఇక్కడ ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు చాలామంది కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎవడో వచ్చి ఇక్కడ వచ్చివాడు ఈ తెలంగాణ జాగిరా అని అడుగుతున్నాడు. అక్కడ పరిపాలన శాతగానోడు వచ్చి ఇక్కడ అడుగుతున్నాడు. మరి మనోడు ఎవడన్నా ఇక్కడ వెళ్ళి ఆంధ్రని జాగిరా అని మనం అనగలుగుతాం? అక్కడ వాళ్ళు ఎవరు అసలు వాళ్ళ పని వాళ్ళు చూసుకోక ఆయన ఆ పరిపాలకుడు వచ్చి ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నాడు. మరి దాని విషయంలో అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ జర్నలిస్టును అరెస్ట్ తీసుకోపోతుంటే ఇక్కడ పోలీసుకు ఇన్ఫర్మేషన్ లేకున్నా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంటే అది ఏమన్నట్టు, ఏం పరిపాలన అది? అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు పోయి అక్కడ ఏమైనా అరెస్ట్ చేయగలుగుతారా? ఒక్కొక్క జర్నలిస్ట్ మీద 10 కొద్ది కేసులు పెడతా అంటే అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా? అది డెమోక్రసీ కాదా? ఈ హిపోక్రసీ ఎంతకాలం మీరు కొనసాగిస్తారు? కాబట్టి ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఆశలు ఆకాంక్షలు ఉంటాయి, నెరవేర్చి అన్నమాట మీద నిలబడితేనే శాశ్వతంగా ఉంటుంది. అంతేగాని ప్రజలను ఎప్పుడు మోసం చేయలేరని చెప్పి మేము చెప్పేది.
అన్న చెప్పండి, ఉద్యమకారుల పేరుతో మళ్ళీ సమావేశం జరుగుతుంది, ఒక్క మాటలో చెప్పండి. ఇవాళ మంచిర్యాల జిల్లాలో ఉద్యమకారులందరూ కూడా ఒకే వేదికపై వచ్చి వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే పోరాటం చేశారో ప్రత్యేక రాష్ట్రం కోసం, దానికి సంబంధించినటువంటి ఫలాలు ఇంతవరకు మాకు అందలేదనేటువంటి వాళ్ళ బాధలు చెప్తున్నటువంటి సందర్భం. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కమిటీ అనేది వేసి వాళ్ళందరినీ ఆదుకుంటామని ముందుకు వచ్చినటువంటి సందర్భంలో నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఏమాత్రం కాలయాపన చేయకుండా ఒక టైం బాండ్ ఫిక్స్ చేసుకొని ఆ సమయం లోపలనే మీరు ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి సరైన న్యాయం చేయాలని ఇక్కడ మంచిర్యాల జిల్లా ప్రజలందరి వెలుగు నుండి, ఉద్యమకారులందరి వెలుగు నుండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ పరిస్థితి ఉద్యమకారులు గతంలో లాగా కాలక్షేపం కాకుండా ఇది వెంటనే ఒక నిర్దిష్టమైన ఆ తేదీని ప్రకటించి ఉద్యమకారుల అంశంలో ఒక క్లారిటీకి రావాలి. అంతేకాని కాలక్షేపం చేపిస్తే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, దానికి తగిన మూల్యం గత ప్రభుత్వం చెల్లించింది, గత ప్రభుత్వానికి తెలిసింది, ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడద్దని నేరుగా ఉద్యమకారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.